మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో 90% సీట్లు గెలుస్తామనే ధీమాలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. టాప్ ఫైట్ ఉన్న కొన్ని స్థానాల్లో అలర్ట్ గా ఉండాలని స్థానిక పార్టీ నేతలను ఆదేశించారు పెద్దలు. హంగ్ సిచ్యువేషన్ వస్తే ముందస్తు జాగ్రత్తలో ఉండాలని సూచించారు. ఎక్స్ అఫీషియో ఓట్లు విప్ల జారీపై నేతలకు పలు సూచనలు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఇక కాంగ్రెస్ కు సంబంధించి మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, రేపటి కౌంటింగ్ కు సంబంధించి కాంగ్రెస్ వ్యూహాలు ఏంటి? ఎన్నిక జరిగినా గెలిపే కాంగ్రెస్ పార్టీది లక్ష్యం అని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ నేతలంతా కూడా చెప్తున్నారు. అది ప్రూవ్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉంటూ ఎన్నికలు కొట్లాడుతూ వచ్చింది, ఇక అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఏ ఎన్నిక జరిగినా మెజారిటీ స్థానాలే కైవసం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో అదే రిపీట్ అయింది. 2 బై ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు కూడా మెజారిటీ స్థానాలే కైవసం, అదే మెజారిటీతో అభ్యర్థులు గెలుపొందారు. ఇప్పుడు మున్సిపాలిటీ కార్పొరేషన్లకు 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నిక జరిగింది. రేపు కౌంటింగ్ జరగబోతుంది కాబట్టి సో ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నేతలు, పార్టీ వర్గాలు, పీసీసీ పెద్దలంతా కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. 1-2 మినహాయించి కార్పొరేషన్లు అన్నీ కూడా తమ వైపు క్లీన్ స్వీప్ అవుతాయనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మరోవైపు ఇందాక మీరు చెప్పినట్టు శ్రవంతి, ఒకవేళ హంగ్ ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే, ప్రతికూల స్థానాల వద్ద ప్రతికూల వాతావరణం ఏమైతే ఉంటే అక్కడ ఏ రకంగా ఎక్స్ అఫీషియో మెంబర్ల బలాన్ని ప్రదర్శించాలి అనేటువంటి అంశం పైన ఇప్పటికే కీలక నేతలకు ఆయా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు ఎన్నికల సమయంలో కళ్ళే తిరిగిరు. ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి పూర్తి గ్రౌండ్ జీరో నుంచి రిపోర్ట్ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ పెద్దలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో దాంట్లో భాగంగానే ఈ ఎక్సర్సైజ్ని కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే విపక్ష పార్టీలన్నీ కూడా బీఆర్ఎస్, బీజేపీ ఆల్రెడీ క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. సో వాటికి ఎట్లా చెక్ పెట్టాలని చెప్పి ఇప్పటికే పీసీసీ అంతా కూడా సిద్ధమైంది. రేపటి గెలుపు అవకాశాలపైన బేరోజు వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా క్లారిటీగానైతే కాంగ్రెస్ వర్గాలు, కాంగ్రెస్ నేతలంతా కూడా ఉన్నారు. ఎందుకంటే తమ గవర్నెన్స్ని మెచ్చి, గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మెచ్చి ఖచ్చితంగా ప్రజలంతా కూడా, అర్బన్ ప్రజలంతా కూడా ఓట్లు తమకే వేశారనేటువంటి సంపూర్ణ నమ్మకం మాకుంది. పెరిగినటువంటి పర్సంటేజ్ని చూస్తే కనుక, వాటిని బేరోజు వేసుకుంటే కనుక పెరిగిన పర్సంటేజ్ అంతా కూడా మా ఓటు బ్యాంకే అనేటువంటి అంశాన్ని చాలా ప్రకటబందీగా ధీమాతో వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కాబట్టి మరోవైపు విప్ల జారీ అంశం పైన కూడా చాలా స్పష్టంగా పీసీసీ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. పీసీసీ పెద్దలు విప్ల జారీ అంశంలో ఎక్కడెక్కడ విప్పుల్ని జారీ చేయాలనేటువంటి అంశం పైన ఇతర పార్టీలు కూడా విప్ జారీ చేస్తున్నాయి. కాబట్టి ఆల్రెడీ దాంట్లో భాగంగానే మేము కూడా అప్రమత్తమైనటువంటి విషయాన్ని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, ఖచ్చితంగా తమకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే 1-2 స్థానాల, కార్పొరేషన్ స్థానాల మినహా ఖచ్చితంగా చెప్తాము, అన్నీ మా వైపే మెండుగా అవకాశాలు ఉన్నాయి, మా అభ్యర్థులే గెలుపొందుతారు అనేటువంటి అంశాన్ని ధీమాతో మేమంతా కూడా ఉన్నామని చెప్తున్నారు. మరోవైపు ఒకవేళ హంగ్ క్రియేట్ అయితే కనుక ఏ రకంగా చాకచక్యంగా వ్యవహరించాలనేటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం. ఈ మేరకు నేతలకు దిశానిర్దేశం చేస్తున్నామనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. రేపటి కౌంటింగ్ ప్రక్రియను పీసీసీ పెద్దలంతా కూడా చాలా క్లీన్గా మానిటరింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పటికే ఎక్కడైతే సీట్లు కోల్పోతామో, లేదంటే పట్టు కోల్పోతామో, మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఆ అంశంలో ఎక్కడైతే కోల్పోతామో అనేటువంటి ఒక డౌట్స్ ఏమైనా ఉంటే కానీ వాటిని వెంటనే రెక్టిఫై చేసుకోవడానికి పూర్తి స్థాయిలో పార్టీ పెద్దలు ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి బలమైనటువంటి నాయకులకు సంబంధించి భేటీ జరుపుతున్నటువంటి పరిస్థితి, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి స్థానికంగా అనేటువంటి అంశం పైన, ప్రతిపక్ష క్యాంపు రాజకీయాలకు ఏ రకంగా చెక్ పెట్టాలనేటువంటి అంశం పైన చాలా క్లారిటీగా మేము ఉన్నామనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఎందుకంటే జరిగినటువంటి పోలింగ్ సరళిని చూసి తాము బేరోజు వేసుకుంటున్నాము. మరోవైపు పోలింగ్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏవి కూడా తారుమారు కాలేదు, యాక్యురేట్గానే వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ స్థానాలు వస్తాయి, మున్సిపాలిటీ స్థానాలు, కార్పొరేషన్ స్థానాలు వస్తాయని చెప్పి ఇటువైపే అన్ని పోల్స్ కూడా చెప్పాయి. కాబట్టి సో ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, మంచి స్థానాలే మేము కైవసం చేసుకుంటాం. ఎలాంటి క్యాంపు రాజకీయాలు చేసినా కూడా మాకు సంబంధించినటువంటి ఏవైతే స్థానాలు ఉన్నాయో, మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మా వైపే ఉంటారనేటువంటి ఒక ధీమాని అయితే పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి చూడాలి కౌంటింగ్ జరిగిన తర్వాత ఫలితాలు ఏ రకంగా రాబోతున్నాయి. ఇప్పటికే 90% స్థానాలన్నీ కూడా మా వైపే వస్తాయనేటువంటి ధీమాతో ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ ఏ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయో కౌంటింగ్ తర్వాత చూడాల్సిన అవసరం ఉంది.